డీ ఫర్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా రెసిపీ చూడండి. ఇది రెగ్యులర్గా చేసే లడ్డు అయితే కాదు. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ రెసిపీ. అండ్ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది పిల్లలకి. అలా అని చెప్పి ఒక్క లడ్డుతో అయితే సరిపెట్టుకోరు, రెండో లడ్డు కోసం పరిగెత్తుకొని వస్తారు. అన్నిటికి మించి మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినట్లేదు అంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం పౌడర్ ఫార్మాట్లో ఇచ్చినా కూడా ఒక్క లడ్డు కంటే ఎక్కువ కూడా తినలేరు. కాకపోతే ఇలా ఇస్తే కనుక అసలు తెలియకుండా తినేస్తారు. అన్నిటికి మించి దీనిలో నేను వాడిన గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు బలం చాలా వస్తుంది. దాంతోపాటు పిల్లలకి స్నాక్స్ ఎలాంటివి పెట్టాలి అని వెతుక్కుంటుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మా పాప 1.5 year old, సో నేను ఇప్పుడు లడ్లు ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేశాను. అలా అని చెప్పి చక్కెర వేయకుండా అన్నట్టు ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఇక్కడ వాడిన డేట్స్లో తెలియకుండానే మనకు చాలా కొంచెం షుగర్ ఉంటుంది. అరే డేట్స్ కదా షుగర్ ఫ్రీ అనద్దు, ఖచ్చితంగా షుగర్ అయితే ఉంటుంది. అందుకే నేను షుగర్ ఫ్రీ అనేది పెట్టలే. కాకపోతే నేను నా చేతితో షుగర్ అయితే వేయలేదు, బెల్లం కూడా వేయలేదు. సో మీరు కావాలంటే పామ్ జాగరి యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ స్వీట్నర్ కోసం అని చెప్పి 2 types ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. సో అసలు ఏమేమి వేసాను, ఎంత వేసాను తెలియాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయండి. సో రెసిపీ మొత్తం అందులో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మీ పిల్లలకి నచ్చిందో లేదో కూడా చెప్పండి. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ షేర్ చేయబోతున్నాను, ఫాలో అవ్వండి.